భారత రాజకీయాల్లో జరిగిన ఒక అసాధారణమైన కంబ్యాక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే జనసేన పార్టీ ప్రయాణం. 2024 ఎన్నికల్లో ఈ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పోటీ చేసిన ప్రతి ఒక్క సీట్లోనూ గెలిచింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? రాజకీయంగా దాదాపు కనుమరుగైపోతోంది అనుకున్న ఒక పార్టీ ఇలాంటి ఒక సంపూర్ణ విజయాన్ని ఎలా సాధించగలిగింది? ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కథను మొదటి నుంచి చూడాలి. ఈ కథ మొదలైంది 2014లో. అప్పుడు తెలుగు సినిమా ఐకాన్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు. జనసేన అంటే ప్రజల సైన్యం. మరి పార్టీ సిద్ధాంతమేంటి? అది లెఫ్ట్, రైట్ అనే తేడాలు లేని ఒక ప్రత్యేకమైన మిశ్రమం అని చెప్పొచ్చు. ఒకవైపు చేగెవార స్ఫూర్తితో విప్లవ భావాలు, మరోవైపు సనాతన ధర్మం నుంచి వచ్చిన సాంస్కృతిక పునాదులు. వీటన్నింటికి కేంద్రంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మానవత్వం అనే ఒకే ఒక్క ఆలోచన. వాళ్ల మొదటి రాజకీయ అడుగు చాలా ఆశ్చర్యకరమైనది. 2014లో పార్టీ ఒక్కటంటే ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. బదులుగా అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలని ఒక కూటమికి బయటినుంచి మద్దతిచ్చింది. కానీ 2019 వచ్చేసరికి పరిస్థితి మారింది. మిత్రపక్షాలతో విసిగిపోయిన జనసేన ఈసారి ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకుంది. కాని ఆ నిర్ణయం ఒక రాజకీయ విపత్తుకు దారితీసింది. తమ బలాన్ని నిరూపించుకోగాలని ఏకంగా 137 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇది ఒక కొత్త పార్టీకి చాలా పెద్ద, కాని అంతే ప్రమాదకరమైన అడుగు. మరి ఫలితం? ఆ 137 మంది అభ్యర్థులలో గెలిచింది కేవలం ఒకే ఒక్కరు. ఈ ఘోర పరాజయానికి తోడు పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. దీంతో ఇక జనసేన పని అయిపోయిందని, రాష్ట్ర రాజకీయాల్లో అదొక ఓట్లు చీల్చే పార్టీ మాత్రమేనని చాలామంది తేల్చేశారు. అయితే ఇక్కడే అస్సలు కథ మొదలైంది. ఆ ఘోర పరాజయమే 2024 కోసం ఒక కొత్త, తిరుగులేని వ్యూహానికి పునాది వేసింది. ఓటమి తర్వాత చేసిన విశ్లేషణలో వాళ్లకొక కీలకమైన విషయం అర్థమైంది. 2019లో తమకు వచ్చిన 6% ఓటు వాటా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది. మరి దీనివల్ల ఎవరికి లాభం జరిగింది? అధికార పార్టీకి. వాళ్ల ప్రధాన ప్రత్యర్థి భారీ మెజారిటీతో గెలవడానికి ఇది పరోక్షంగా సహాయపడింది. ఈ పాఠంతో పార్టీ ఒక కొత్త, ప్రాక్టికల్ సిద్ధాంతాన్ని నమ్మింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితిలోనూ చీలనివ్వకూడదు. దీనికోసం తమ సొంత ఆశయాలను కూడా పక్కనపెట్టి ప్రతిపక్ష శక్తులన్నింటినీ ఏకం చేయడంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఈ టేబుల్ చూస్తే చాలు వాళ్ల వ్యూహంలో మార్పు ఎంత స్పష్టంగా ఉందో తెలిసిపోతుంది. 2019లో 137 సీట్లలో పోటీ చేసి గెలిచింది ఒక్కటే. కాని 2024లో ఒక బలమైన కూటమిలో భాగంగా కేవలం 21 సీట్లలో పోటీ చేసి గెలిచింది 21. అంటే పార్టీ ఓట్లు చీల్చే పాత్ర నుంచి 100% సక్సెస్ రేట్తో కింగ్ మేకర్గా అవతరించింది. ఈ 2024 విజయంతో జనసేన పాత్ర పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఒక నిరసన ఉద్యమంగా ఉన్న పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ప్రధాన భాగమైంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే నిన్నటి ఆందోళనకారుడు నేడు రాష్ట్రంలో 2వ అత్యంత శక్తివంతమైన నాయకుడుగా మారారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ తమ ప్రధాన సిద్ధాంతాలకనుగుణంగా కీలక సంస్కరణలను అమలు చేయడం మొదలుపెట్టింది. స్థానిక పాలనను బలోపేతం చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటివి ఇందులో ముఖ్యమైనవి. సరే, ఈ విజయంతో జనసేన ఇప్పుడు తన భవిష్యత్తు వైపు, అంటే విజన్ 2029 వైపు చూస్తోంది. వాళ్ల భవిష్యత్ ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా ఉంది. 2025లో పార్టీని పునర్నిర్మించడం, 2026 స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాన్ని పరీక్షించుకోవడం, అలా 2029 నాటికి రాష్ట్ర నాయకత్వానికి ఒక బలమైన పోటీదారుగా నిలబడాలనేది వాళ్ల లక్ష్యం. అయితే ఈ ప్రయాణమంతా సులభం కాదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, కూటమి రాజకీయాలను సమన్వయం చేసుకోవడం, ఇలాంటి ఎన్నో సవాళ్లు వాళ్ల ముందున్నాయి. వాళ్ల భవిష్యత్తును నిర్దేశించేవి ఈ పరీక్షలే. ఒక ఆదర్శవంతమైన ఆరంభం
తర్వాత ఘోర పరాజయం, ఆపై 100% విజయంతో కింగ్ మేకర్గా మారడం. జనసేన పార్టీ ప్రయాణం రాజకీయాల్లో ఒక అద్భుతమైన పాఠం. కాని ఇది ఒకే ఒక్క ప్రశ్నను మిగిల్చింది. ఈ కింగ్ మేకర్ ఒకరోజు రాజు కాగలడా?